బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గొప్పవారు అవడం వల్ల అతను శివపార్వతుల కళ్యాణానికి వెళ్ళలేకపోయారు. ఇంతకీ ఎవరితను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. శివుడు పార్వతీమాతను పెళ్లి చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్తున్నప్పుడు తనతో పాటు దేవతలను, రాక్షసులను, భూత ప్రేతాలను, మహర్షులను మరియు ఆత్మలను కూడా తన వెంట తీసుకుని వెళ్లారు. అయితే శక్తివంతమైన వారందరూ కూడా ఒక చోట ఉండడం వల్ల ఉత్తర మరియు దక్షిణ దిక్కుల మధ్య సమతుల్యత దెబ్బతిని భూమి ఉత్తరం వైపుగా వంగిపోయింది. ఇది గమనించిన శివుడు అగస్త్యమునితో, మునివర్య, మీరు వెంటనే జంబూద్వీపానికి వెళ్ళండి అని చెప్పాడు. జంబూద్వీపం అంటే దక్షిణ దిక్కున ఉన్న చివరి భూభాగం. ఇక అగస్త్యముని జంబూద్వీపానికి చేరుకోగానే పూర్తి భూభాగం మొత్తం సాధారణ స్థితికి చేరుకుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే పూర్తి బ్రహ్మాండం మొత్తం ఒకవైపు, అలాగే అగస్త్యముని ఒక్కరే ఒకవైపు. నిజానికి అగస్త్యముని ఒక్కరే కాదు, ఆయనతో పాటు ఆయన సంపాదించిన తపశ్శక్తి కూడా ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక పరమ జ్ఞాని పరమేశ్వరునికి సమానం. హర్ హర్ మహాదేవ్, హరి ఓం.